నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తామని వెల్లడి. రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని వ్యాఖ్య. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. మొదట క్షేత్రాధిపతి వరాహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్ అర్చకులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి పండితులు వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శ్రీవారి దర్శన అనంతరం పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణమైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రంభగీచ బస్ స్టేషన్ వద్ద రోడ్డు పక్కన నిల్చున్న భక్తులను పలకరించారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రజలతో మమేకమయ్యారు. తన కాన్వాయ్ ఆపి మరి అక్కడ ఉన్న వారిని కలిశారు. అనంతరం శ్రీవారి భక్తులకు రాష్ట్రపతి చాక్లెట్లను పంచారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం PPP ప్రతిపాదన నిర్మిస్తుంది. దీంతో బోధన హాస్పిటల్ వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రైతులు తమ భూములు ఇచ్చారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫ్లాట్లు కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాలు వెంకటాయపాలెం, ఉద్దండరాయనిపాలెంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. అంగన్వాడీ హెల్త్ సెంటర్ల నిర్మాణ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్స్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. రాజధాని రైతులు, రోడ్లు, మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 69,421 గాను 61,433 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని తెలిపారు. రోజు 30 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. గడిచిన 21 రోజుల్లో 240 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లుగా మంత్రి తెలిపారు. 2,270 మంది రైతులకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని అన్నారు. 30,635 మంది రైతుల స్థలాలు ప్రభుత్వానికి ఇస్తే వారికి లాటరీ పద్ధతి ద్వారా 29,640 ఫ్లాట్లు కేటాయించామని అన్నారు. ఇంకా 991 మంది రైతులకు ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. మొత్తం 719 ఎకరాలు ఉందని, అందులో ఎక్కువగా ఉండవల్లి 300 ఎకరాల స్థలం ఉందని అన్నారు. ఈ నెల 27వ తేదీలోపు స్థలాలు కేటాయింపు ప్రక్రియ అయిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రైతులు తమ భూములు ఇచ్చారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ అని సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్, హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం. అవి దాదాపు బిల్డింగ్స్, దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది. జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రీనరీ డెవలప్ చేస్తుంది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 15 అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం. బిల్డింగ్స్ పైన పూర్తయింది, బిల్డింగ్, ఇంటర్నల్ బిల్డింగ్ అంతా. అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక 14 కూడా పూర్తయిపోయిన వరకు. స్కూల్స్, ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే 14లో 12 పూర్తయినా, మరొక 2 వర్క్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్గా వాటిని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారో, ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో
వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట్ వేసి లాటరీ పద్ధతిలో ప్లాట్ అలాట్ చేయడంలో మొత్తం 69,421 మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 69,421 మందికి అందులో 61,000 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే 61,433 ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేసాం. అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఫిల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్స్ వేసి ప్లాట్లు అలాట్ చేయడంలో 69,421 ప్లాట్లకు గాను ఈ రోజుకి 61,433 ప్లాట్లు చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. కేవలం 7,988 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు ఏంటంటే కోర్టు కేసులు, ఒక 312 మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి. ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య 279 ఉన్నాయి. ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి 184 ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం. అనలైజ్ చేసి యాక్చువల్గా 1 by 1 సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం. రోజుకి ఇప్పుడైతే 30 జరుగుతున్నాయి, రోజుకు 30, 40, మొన్నటి వరకు 80 జరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా 2,270 మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం 2,270 మంది రైతులకి మొత్తం 29,233 మంది రైతులు, 29,233 రైతులు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్ 2,270 మంది రైతులకు మాత్రమే. అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 30,635 మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే 30,635 మంది, అందులో 29,644 మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం, అలాట్ వేసి. ఏపీ సచివాలయం వద్ద భద్రతను పోలీసులు పెంచారు. విజయవాడలో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో సచివాలయంతో పాటు సచివాలయ పరిసర ప్రాంతాల్లోనూ భద్రతను పోలీసులు పెంచారు. మావోయిస్టులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించడంతో భద్రతను పెంచారు. సచివాలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి ఉద్యోగుల ఐడి కార్డ్స్ ను పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రావడంతో భద్రతను పెంచారు. పదకొండు సిబిఐ 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్న జగన్ కోర్టుకు హాజరైన తీరు చావుకి పెళ్లికి ఒకే భజంత్రి అనే సామెతను గుర్తు చేసిందంటూ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎదురు చేశారు. గతంలో సీనియర్ నాయకులు లాలు, పివి నరసింహారావు నిరాడంబరంగా కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కొంత మార్చారన్నారు. గతంలో ఖర్చుల పేరు చెప్పి వాయిదాలు అడిగిన జగన్ ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి వేల మందితో హడావుడి చేసి కోర్టుకు హాజరవటం విచిత్రమని అన్నారు. కోర్టు హాజరులో ఇంత బల ప్రదర్శన చూస్తే అసెంబ్లీకి వెళ్తున్నారా, కోర్టుకు వెళ్తున్నారా అనే సందేహం కలిగిందని మాజీ ఎమ్మెల్సీ అన్నారు. అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకు వెళ్లేటప్పుడు ఇంత ఆర్భాటం అవసరమా అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారని అన్నారు. జగన్ ఒక రకమైన ఉన్మాదం, భయంతో ఉన్నారని, అతని రాజకీయ జీవితం చరమంకం దశకు చేరుకుందంటూ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీ 11 సీట్లు ఇచ్చి జగన్ స్థాయి ఏంటో చెప్పేశారని అన్నారు. ఈ కేసులో శిక్ష పడిన రాజకీయ భవిష్యత్తు ఖతం అవుతుందని, 2029లో కడపలో కూడా గెలవలేరని పేర్కొన్నారు. ల్యాండ్స్ అండ్ వైన్ కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారని, అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని అన్నారు. నిన్న హైదరాబాద్లో జగన్ చేసిన హడావుడి చూస్తే ఇది నిజం అంటే కరెక్ట్గా జగన్కి ఇది సరిపోతుంది. ఎందుకంటే 11 ఛార్జ్షీట్లు సిబిఐ, 9 ఛార్జ్షీట్లు ఈడీ వేసిన వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడనేది మరి భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగల. గతంలో చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, లాలూ ప్రసాద్ యాదవ్ లేదంటే కేజ్రీవాల్ లేదంటే ఒకప్పుడు ప్రధాని పివి నరసింహారావు కూడా మేము చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికో లేదంటే ఆ ఛార్జ్ షీట్ వేసినప్పుడు విధిగా న్యాయ దీని ప్రకారం కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చాలా సింపుల్గా కోర్టుకు హాజరయ్యారు. గతంలో కూడా జగన్ ఎన్నోసార్లు సిబిఐ కోర్టుకు హాజరయ్యాడు. ఆ రోజు హడావుడి లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పందా మారింది. కోర్టుకు హాజరయ్యా అంటే నేను ముఖ్యమంత్రిని, నాకు ఖాళీ లేదు, నేను వస్తే 50 లక్షలు ఖర్చు అవుద్ది,
కాబట్టి ప్రభుత్వానికి ఇంత ఖర్చు పెడతాం ఎందుకని చెప్పి నాకు వాయిదా కావాలని చెప్పి అడిగిన వ్యక్తి జగన్. మరి నిన్న ఒక చార్టెడ్ ఫ్లైట్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడు. సరే, ఆయన సొంత డబ్బులు కాబట్టి అది మనం ఆక్షేపించడం లేదు. 6 సంవత్సరాల తర్వాత, అంటే బెయిల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతే, ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 సంవత్సరాలు, అపోజిషన్లో ఉండి 1 సంవత్సరం, ఏదో కారణం చెప్పి అతను వాయిదాలు వేసుకుని ఇవాళ మరి కోర్టుకి తప్పని పరిస్థితుల్లో హాజరవడం జరిగింది. ఎలా హాజరయ్యాడు? కొన్ని వేల మంది కేకలు, కేరింతలు. అన్నిటికన్నా ఆశ్చర్యమైంది ఏంటంటే, ఈయన అసెంబ్లీకి వెళ్తున్నాడా కోర్టుకి వెళ్తున్నాడా అని జనం కూడా కొంతమంది ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకి వెళ్ళేటప్పుడు ఇంత హడావుడి చేయటం ఏమిటనేది ఒక సామాన్య రైతు, కూలీ, రిక్షా దొక్కుకునే స్థాయి వ్యక్తులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఏం రప్పా ఏంటి? ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, దాన్ని నువ్వు రప్పా అని చెప్పి హైదరాబాద్లో కోర్టుకి వెళ్తే చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ రప్పా అన్నావు, 11 సీట్లు వచ్చినాయి. అక్కడ నువ్వు రప్పా అన్నావు అనుకో, కడగడా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడ రప్పా అనాలి, ఏ ప్రదేశం అనాలి కూడా తెలియకుండా ఒక రకమైన ఉన్మాదంలో జగన్ ఉన్నాడనేది ఇవాళ దాదాపు ఒక లెవెల్ న్యాయ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 21, 22వ తేదీలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుందని తెలిపారు. పివి సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశం కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ మాట్లాడుతూ, కళాశాల స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణాలు, విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లుగా తెలిపారు. ఈ 50 ఏళ్ల కాలంలో ఈ విద్యా సంస్థలో చదివి దేశ విదేశాల్లో ఉన్నత స్థానాలు చేరుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు కళాశాలకే గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల విద్య, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, స్నేహభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు అల్యూమిని అసోసియేషన్ ప్రత్యేకంగా ముందడుగు వేసి సమగ్ర కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్నారు. ఈ వేడుకలు 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కళాశాల గోల్డెన్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ వెంకటేశ్వర, ప్రశాంత్, అల్యూమిని అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాలు నింపుకుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఆలమనీ అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమనీ అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమనీ మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. అందుట్లో నేను కూడా ఒక భాగం కావటం నాకు గర్వంగా కారణంగా ఉంది. ప్రిన్సిపాల్గా ఉండి అలాగే ఈ కాలేజీ ఆలమనీ కూడా అవ్వటం ఇంకా మరింత గర్వకారణంగా ఉంది నాకు. సిద్ధార్థ కాలేజీలో చదువుకుని 1975 నుంచి చదువుకున్న వాళ్ళల్లో చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానీ చాలా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మన విద్యార్థులకు అప్పటికప్పుడు కొంచెం నైపుణ్య విలువలు వాటి గురించి కూడా మాట్లాడటం జరుగుతోంది. అట్లాంటివన్నీ కూడా ఆలమనీ టాక్స్ అంటున్నాం వాటిని మనం. ఈ విధంగా ఏంటంటే ఆలమనీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ని కొంచెం షేర్ చేసుకుంటూ ఆ విద్యార్థులకి మెలకువలు నేర్పడం జరుగుతోంది. ఇది ఒక పరిణామంగా చెప్తున్నాము. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటి కాలేజీ ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అల్యూమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఘనంగా
2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరితో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక ఇది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విజయవాడని విద్యాలవాడగా తీర్చిదిద్దిన ఉన్నతమైన కళాశాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సిద్ధార్థ అకాడమీ అండి. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీన్ని మొదటి నుంచి కూడా ఈ సంవత్సరం వారు వివిధ రకాల కార్యక్రమాలు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేయటం జరిగింది. స్కూల్స్ దగ్గర నుంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, ఎడ్యుకేషన్, హోటల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క విభాగంలోనూ సిద్ధార్థ వారి ముద్ర అనేది వేయటం జరిగింది. ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఈ సంవత్సరం అంతా చాలా రకాల పోటీలు నిర్వహించాము. అలాగే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించాము. అది సిద్ధార్థ అలుమ్ని వారు కూడా అందులో చాలా భాగం వారు సపోర్ట్ చేయటం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ నిర్వహించాము. మరి ఒక మైలురాయి ఫిబ్రవరిలో జరిగే సిద్ధార్థ అలుమ్ని మీట్కి 75వ సంవత్సరం స్థాపించిన సంవత్సరంలో చదివిన అలుమ్ని విద్యార్థులు కూడా మేము సైతం మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ 50 సంవత్సరాలు చదివిన అలుమ్ని విద్యార్థులందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ అలుమ్ని మీట్ని ఒక మరుపురాని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. మంగళగిరిలోని జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక క్లస్టర్ లా ఏర్పాటు చేయాలి అని సూరత్ తరహాలో మంగళగిరికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పలుమార్లు సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. 12 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏపీ ఐఐసి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయటం, లేకపోతే నగల తయారీదారులకు కేటాయిస్తే వారే అభివృద్ధి చేసుకుంటారంటే వారికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మంగళగిరిని ప్రధాన కూడలిగా తీర్చిదిద్దాలన్నదే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని అన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్స్ చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శన ఉన్న బంగారు వజ్రాభరణాల స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను మంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ అభిమతంతో ఆయన సూచన మేరకు అమరావతిలో త్వరలోనే 1,00,000 అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్ని వసతులు, ఆధునిక టెక్నాలజీతో ప్రారంభించనున్నామని తెలిపారు. అన్ని రకాల ఎగ్జిబిషన్స్, సెమినార్స్, ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా కన్వెన్షన్ ఉంటుందని అన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్స్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కవలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శన వలన వివిధ ప్రాంతాల అత్యాధునిక నగల డిజైన్స్ అందరూ తెలుసుకోగలుగుతారని, దీనివల్ల ప్రాంతీయ జ్యువెలరీస్ కోసం ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతంలోనే నగలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా నగల వ్యాపారానికి విజయవాడ దేశవ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా ఉండబోతుందని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులకు తాము తయారు చేసిన ఆభరణాలు పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగా గల జ్యువెలరీ తయారీదారులకు ఒక చక్కని అవకాశం అని తెలిపారు. ఈ ప్రాంతంలోని నగర వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్స్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు బొమ్మిశెట్టి, ట్రెజరర్ స్టేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనసు మరియు CEO మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. షాప్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిజైన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చే వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ యూనిక్ డిజైన్స్. దట్స్ ద బెస్ట్ పార్ట్ అండ్ పీపుల్ లవ్ టు హ్యావ్ న్యూ డిజైన్స్, న్యూ కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నాయా. లేడీస్కి ఎస్పెషలీ నేనే ఇంత టైం తీసుకున్నా, ఇంకా లేడీస్ వస్తే ఎంతసేపు పడుతుందో ఇక్కడ తిరిగేకి, ఎందుకంటే చాలా బాగున్నాయండి. డిజైన్స్ ఆర్ వెరీ గుడ్. ఒకటండి, మ్యానుఫ్యాక్చరర్స్కి అంతా ఇక్కడ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు కాబట్టి, నేను ఇండస్ట్రీ శాఖ కాబట్టి మా లోకేష్ గారు కూడా మంగళగిరిలో జెమ్స్ది ఫ్యాక్టరీ పెట్టాలా, ఒక క్లస్టర్ లెక్క క్రియేట్ చేయాలా, స్టేట్లో ఇక్కడ సూరత్లో ఎట్లా ప్రమోట్ చేస్తారో జ్యువెలరీ అంతా మనకి మంగళగిరిలో అట్లా డెవలప్ కావాలనే ఉద్దేశం లోకేష్ గారు కూడా పలుబారు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ 12 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. సో అది ఐదర్ ఇప్పుడు ఏపీఐసికి ఒకవేళ పెడితే దెన్ దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేసేది ఉందంటే మా ఏపీఐసి కింద చేస్తారు. లేదు
లోకేష్ గారు ఆలోచన వేరే ఉండి డెవలప్మెంట్కి జ్యువెలర్సే ముందుకు వచ్చి అలాట్ చేసిన దానికి వాళ్ళే డెవలప్ చేసుకుంటారంటే దట్ కాన్సెప్ట్. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. మ్యానుఫ్యాక్చరర్స్ ఏ రకంగా నార్త్లో ఉన్నారో సౌత్లో కూడా ఐ థింక్ దిస్ విల్ బికమ్ ఎ మేజర్ హబ్. మంగళగిరిలో కూడా లోకేష్ గారు ఆలోచన మేరకు ఐ థింక్ దట్ విల్ బీ హ్యాపెనింగ్ వెరీ సూన్. ఇదే కాకుండా ఐ థింక్ నెక్స్ట్ మంత్ కోయంబత్తూర్లో కూడా దే హ్యావ్ దిస్ ఎగ్జిబిషన్. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా హోప్ఫుల్లీ ఆర్ కమింగ్ నెక్స్ట్ ఇయర్ కన్నా విల్ హ్యావ్ ఏ గుడ్ కన్వెన్షన్ హాల్ ఇన్ అమరావతి అండి. నిన్ననే ఒక 1 lakh square feetలో ప్లాన్ చేస్తామని చెప్పి ఏపీఐసి నుంచి ప్లానింగ్ చెప్పామన్నమాట. మన నారాయణ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 10 acres ఏపీఐసికి అలాట్ చేస్తే అది లోకేష్ గారు ఐడియా అనమాట. వీ హ్యావ్ టు హ్యావ్ ద బెస్ట్ కన్వెన్షన్ హాల్. సో 1 lakh square feetలో కన్వెన్షన్ హాల్ జరిగిందంటే ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ యుల్ హ్యావ్ సంథింగ్ ఆర్ అదర్ హ్యాపెనింగ్. ఎందుకంటే కన్వెన్షన్ హాల్స్ లేక లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా సార్ మాకు మంచి పెద్దది పెడితే బాగుంటుంది, ఇక్కడ హ్యాంగర్ కూడా వేసుకోవాల్సి వచ్చింది, పెద్ద కన్వెన్షన్ హాల్ లేదని చెప్తా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కన్వెన్షన్ హాల్ ఇన్ అమరావతి అండ్ దట్ విల్ బీ డెవలప్డ్ అండ్ ఇన్ ఏపీఐసి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ హాల్ అండి. ఎగ్జిబిషన్ ఈజ్ ఓపెన్ టు ఆల్ అండి, నాట్ ఫర్ ద జనరల్ పబ్లిక్. దట్స్ వాట్ దట్ కమిటీ మెంబర్స్ ఆర్ టెలింగ్ అండి. ఇట్స్ ఫర్ ద రిటైలర్స్, షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ద రిటైలర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కమ్ అండ్ సీ ద స్టాల్స్. మీ బిజినెస్ కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను అండి రిటైలర్స్కి, అట్ ద సేమ్ టైం హోల్సేలర్స్కి. థ్యాంక్ యూ. జై హింద్. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ సభ్యులు అందరికీ కపిలవాయి విజయ్ కుమార్ నమస్కారాలు. ఈ రోజున నవంబర్ 21, 22, 23న ఆంధ్రప్రదేశ్ ఏపీజీజేఎఫ్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ జరగడం ఇది 4వ సంవత్సరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు మా బంగారు వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు. చిన్నవాళ్ళు కానీ మీడియేటర్స్ కానీ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కనబడ, అహ్మదాబాద్, హైదరాబాదు అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాల వస్తువులు భారతదేశంలో తయారయ్యి ఈ రోజున మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇది అందరికీ చాలా ఉపయోగకరమని మేము దాదాపుగా ఈ 20 రోజుల నుంచి 15 జిల్లాలు తిరిగి అందరినీ మోటివేట్ చేసి వ్యాపారస్తులు అందరినీ ఇక్కడ రమ్మడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిషన్ సాయి గారు, మనోజ్ గారు, అదే రకంగా మా చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల గారు ఈ ఎగ్జిబిషన్ కోసం దాదాపు 3 నెలలు కష్టపడితే కానీ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టలేము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానివల్ల మనకి వ్యాపారస్తులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడే టీజీ మినిస్టర్ గారు భరత్ గారు కూడా చెప్పారు, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ రావడం వ్యాపారస్తులందరికీ అదృష్టమని ఈ అవకాశం ఇచ్చిన ఏపీ బులియన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ ఐఎఫ్టీ అనుబంధ ప్రధాన కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడం లేదని ఆమె ఆరోపించారు. రకరకాల యాప్ల పని భారాన్ని పెంచుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ ఐఎఫ్టీయూ అనుబంధ ప్రధాన కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. 2G నెట్వర్క్ మొబైల్ ఇచ్చి అంగన్వాడీ వర్కర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొత్త మొబైల్స్ ఇస్తామని నేటికి అందించలేదని అన్నారు. సర్వీసును బట్టి జీతభత్యాలు ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న 1810 మినీ అంగన్వాడీలను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యాప్లతో అంగన్వాడీలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్నారని స్పష్టం చేశారు. ప్రీ స్కూల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని, డిసెంబర్ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన చేపడతామని వెల్లడించారు. అంగన్వాడీ 3 సంఘాలను పిలిపించి చర్చలు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గత 42 రోజులు 2023-2024 జనవరి 22వ తేదీ వరకు 42 రోజుల పాటు ఈ యొక్క సమ్మె 3 సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వము
మినిట్స్ కాపీ రూపంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మాత్రమే పరిష్కారం అయ్యాయి, మిగిలివేమీ కూడా పరిష్కారం కాలేదు. మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమాన పనికి సమాన వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతనాలు అయితే పెంచలేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు చాలా కష్టతరంగా ఉంది. ఈ యాప్ల వల్ల అంతా ఇంత ఇబ్బందిగా లేదు. అసలు మీరు ఇచ్చినటువంటి మొబైల్స్ ఏది కూడా పనిచేయడం లేదు, నెట్వర్క్ రావడం లేదు. 2G నెట్వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఇచ్చారు మీరు, కానీ 5G నెట్వర్క్ అవుతా ఉంది. 2 నెలలు అవుతా ఉంది. ఇంతకు మునుపు మన డైరెక్టర్ గారు చెప్పారు కొత్త మొబైల్స్ ఇస్తామని, కానీ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. ఈరోజు రకరకాల యాప్లు తీసుకొచ్చారు. సాసా యాప్ అని, పోషన్ ట్రాకర్ యాప్ అని, బిఎస్ యాప్ అని, ఈ విధంగా రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్ల పైన పనిభారం మోపుతున్నారు. మీరు పనిభారం మోపడం బాగానే ఉంది, కానీ ఫస్ట్ వేతనాలు పెంచే దాంట్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు గత 50 సంవత్సరాలు అయితే ఉంది అంగన్వాడీ వర్కర్గా కూడా చాలామంది పనిచేస్తున్నారు. సర్వీస్ని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మొన్న సెప్టెంబర్ 22వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,847 అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా చేస్తే యొక్క రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసుకొచ్చింది. అలాగే అందులో కూడా ఇంకా చాలామందికి మినీ అంగన్వాడీ వర్కర్లుగా ఎలిజిబుల్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సాధనాలో ఈ యొక్క సూపర్వైజర్లు అక్కడ మార్పు చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు 10th ఫెయిల్ అయ్యారో దాన్నే పెట్టేశారు. వాళ్ళు 10 years సర్వీసు అయ్యారు, కానీ 10th పాస్ అయ్యి 10 years అయ్యారు, కానీ వాళ్ళు 10th ఫెయిల్ అయినట్టుగానే చూపించారు. కాబట్టి ఈ యొక్క సూపర్వైజర్ల తప్పిదాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సవరించి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 1810 మినీ అంగన్వాడీలందరినీ కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే అంగన్వాడీ వర్కర్లకు ఈ యొక్క పనిభారాన్ని ఈ యొక్క యాప్ల బాధ తగ్గించాలని చెప్పి ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు విజిట్ల మీద విజిట్లు అయిపోతూ ఉంది. మానసికంగా శారీరకంగా అంగన్వాడీ వర్కర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది పీడీలు అంగన్వాడీ కేంద్రాలకు తనిఖీల పేరుతో వెళ్ళి మొబైల్లో ఇప్పుడు ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం, మీరు ఆన్లైన్ వర్క్ చేయాలి, రికార్డుల వర్క్ చేయాలని చెప్పి కోరుతున్నారు. తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు పీడీలు. కాబట్టి ఒకటే చెప్తున్నాము ఈ యొక్క ప్రభుత్వానికి, వెంటనే కూడా మాకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ఈ యొక్క సర్క్యులర్ రావాలి. ఎన్ని రికార్డులు అంగన్వాడీ వర్కర్లు రాయాలి, ఎన్ని రికార్డులు రాయకూడదు అనేది నిర్దిష్టమైనటువంటి ఒక సర్క్యులర్ రూపంలో వస్తే అప్పుడు మాకు బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తామని వెల్లడి. రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ, అమరావతి సిటీస్ పేరుతో 15 అంగన్వాడీ సెంటర్లు, 14 హెల్త్ సెంటర్స్ నిర్మాణం పూర్తి చేస్తామని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.